ఏపీలోని రాజధాని అమరావతి పేరుతో అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి అడుగడుగునా దోపిడీకి పాల్పడుతుంది చంద్రబాబు ప్రభుత్వం. ఇవాళ ఏపీలోని రాజధానిలో హైకోర్టు నిర్మాణానికి 1480.69 కోట్లు, అసెంబ్లీ నిర్మాణానికి 1149.36 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఎంత దారుణం అంటే హైకోర్టుకు సంబంధించిన ఎలక్ట్రికలు, ఫైరు, ప్లంబింగు, ఈఎల్వి తదితర పనులకి 586 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. అలాగే అసెంబ్లీకి సంబంధించిన ఎలక్ట్రికల్, ప్లంబింగు, ఈఎల్వి తదితర ఫైరు తదితర వర్కులకు సంబంధించి 424 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి ఇవాళ అమరావతి పేరుతో ప్రభుత్వం దోచుకుంటా ఉందో మనకి ఈ గణాంకాల ద్వారా అర్థమవుతూ ఉంది. ఇవాళ అమరావతిలోని నేలపాడులో ఏదైతే ఏజీసీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందో దానికి సంబంధించి కేవలం డిజైన్ల కోసమే ప్రభుత్వం 401 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. అమరావతికి సంబంధించిన పనులను చేయించుకున్న జపాన్కి సంబంధించి మకీ అనే కంపెనీకి అర్ధాంతరంగా టెండర్లను రద్దు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మధ్యనే ఆ కంపెనీ సీఈఓ బహిరంగంగా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇవాళ అమరావతి పనుల్లో జరుగుతున్న పనులు ఏదైతే ఉన్నాయో ఏపీలో జరుగుతున్న ఏ పనైనా సరే లోపాయికారి ఒప్పందాలే తప్ప పారదర్శకత ఉండదు అని చెప్పేసి ఒక కంపెనీ సీఈఓ, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీకి సంబంధించిన సీఈఓ బహిరంగంగా వ్యాఖ్యానించారంటే ఇవాళ చంద్రబాబు ప్రభుత్వ దోపిడీ ఏ రకంగా ఉందో అర్థమవుతుంది.